हाई फ्रेंड्स वेलकम टू मई चैनल सुमलेश मिडिल क्लास व्लॉग्स संडे निद्र लेचामన్నమాట నిద్ర లేచి మా ఫ్రెండ్ కార్ తీసుకోవాలనుకుంటున్నాడు అందుకే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ఏ షోరూమ్ అవదే టాటా షోరూమ్ కి వెళ్తున్నాం టాటాలో ఏ మోడల్ చూస్తున్నా సఫారీ అయితే తీసుకోవాలనుకుంటున్నాడు మావాడు ఫుల్ ఎండ్ అయితే ఉంది ఈ టైంలో నిద్ర లేచి వెళ్తారు ఈ పీజీ మావాడిదే అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పీజీ మావాడిది అంటే మావాడు ఉండేది కాదు మావాడు కొన్న పీజీ ఇది ఎవరైనా రెంటల్ కావాలంటే మళ్ళీ ఒకసారి వ్లాగ్ చేసి పెడతాను నాకు వ్లాగ్ కానీ షార్ట్ కానీ చేసి పెడతాను చూడండి బీటెంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఇంక స్టార్ట్ అవుదాం మనం అనమాట స్టార్ట్ అవ్వాలి ఓకే మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట చూడడానికి ముందుకే ఈ షోరూమ్కి అయితే వచ్చాము మనం చూడొచ్చు వీడియో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాడు అనమాట ట్రయల్ రన్కి చూద్దాం ఏం చూస్తున్నాడు మోడల్ కూడా నాకు ఐడియా లేదు వీడు ఏం చూస్తున్నాడు చూడొచ్చు ఇది హరియర్ మొన్న చూసాడనమాట ఇది మొన్న ట్రైల్ వేసింది ఇదే కదా మీరు ట్రాక్టర్ లుక్ వెయిట్ చేస్తున్నాం అనమాట మేము నిన్న మాకు ఒక అతను ఇక్కడ సేల్స్ మ్యాన్ కదా అపాయింట్మెంట్ ఇచ్చాడు బట్ అతను ఈరోజు లీవ్లో ఉన్నాడంట చూస్తున్నాము రాలేదని అతను థ్యాంక్ యూ అతని కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట నేను నైట్ టైం కాల్ చేయలేదు ఆఫ్టర్నూన్ కాల్ చేస్తున్నాము చూడాలి ఇంకా మరి వాటర్ బాటిల్ ఇచ్చారు చూడాలి చూసి ట్రయల్ రన్ చేసి స్పెసిఫికేషన్స్ వాళ్ళు అలాగే చూసారనమాట ఆన్లైన్లో అంతా జస్ట్ ట్రయల్ కోసం అయితే వచ్చారు మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కూడా ఉంది సేమ్ హరియర్ వీళ్ళు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట హరియర్ తీసుకోవాలా లేకపోతే సఫారీ తీసుకోవాలని చూడాలి ఇప్పుడు వ్లాగ్స్ ఇప్పుడే కాఫీ తెచ్చాడు అనమాట కాఫీ తాగుతున్నాం తీసుకొని స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఇక తర్వాత ఎక్సెస్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం అండ్ తర్వాత జూడియో వెళ్ళాలి జూడియో కూడా వెళ్తున్నాం ఎలా ఖాళీగా ఉన్నాం కదా సండే అందుకే చూడాలి ఇప్పుడు మర్చిపోయి రిపబ్లిక్ డే అనమాట అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మర్చిపోయాం ఇక్కడికి వచ్చి మర్చిపోలేదు గుర్తుంది కానీ ఐడియా రాలేదు ఇక్కడ బెలూన్స్ చూసి ఫ్లాగ్ బెలూన్స్ ఐడియా వచ్చింది అనమాట అది మ్యాటర్ వెయిట్ చేస్తున్నాం అనమాట లైక్ ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ కోసం వేరే వాళ్ళు వెళ్ళారు అనమాట టెస్ట్ డ్రైవ్కి వాళ్ళు వచ్చిన తర్వాత మేము వెళ్తాము వెయిట్ చేసి చూసి మా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏది తీసుకోవాలని సఫారీగా హరియర్ అని తర్వాత ఫిక్స్ అవుతారు అనమాట ఒక మంచిగా చూసి వచ్చి అంతే కదా విక్కీకి ఆల్రెడీ కార్ ఉందన్నమాట బెల్లెనో అండ్ ఇంకోటి షిఫ్ట్ కూడా ఉంది ఎక్స్చేంజ్ చేస్తున్నాడు 2 కార్లు ఎక్స్చేంజ్ చేయటమో లేకపోతే ఒక కార్ ఎక్స్చేంజ్ చేసి తీసుకోవడం చేస్తున్నాడు అది మ్యాటర్ ఒక అతన్ని పరిచయం చేయడం మర్చిపోయాను కదా హరీష్ అనమాట వీడు మా ఫ్రెండ్ వీడు కూడా మా ముగ్గురితో పాటు ఇంకొకటి కూడా ఉన్నాడు వెంకీ అని వాడు ఆటలో అట్టుపండిలాగా అనమాట ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు అతను లాంగ్ ఉంటాడు అనమాట వెంకీ మేమంతా క్లాస్మేట్స్ ఫస్ట్ నుంచి డిగ్రీ నుంచి కూడా వాడు లేట్గా అంటే వాడు లాంగ్ ఉంటాడు మేము బెంగళూరులో బీటీఎంలో ఉంటాం కాబట్టి వెళ్తూ ఉంటాం అనమాట మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అదే మ్యాటర్ ఓకే మా వాడైతే టెస్టెడ్ అయితే స్టార్ట్ చేశాడు ఫుల్ ట్రాఫిక్ చూడొచ్చు మనం సిగ్నల్ దగ్గర ఉన్న కోర్మంగల్ సిగ్నల్ దగ్గర మేము స్టార్ట్ చేశాడు చూడొచ్చు నెక్సెస్ నుంచి వెళ్తున్నాం అనమాట నెక్సెస్ మాల్ ఇది నెక్స్ట్ నన్ను నెక్సెస్ మాల్ వెళ్దాం లాస్ట్ చూడాలి మనోడు ఏది తీసుకుంటాడు హరియర్ తీసుకుంటాడో సఫారీ తీసుకుంటాడో వెళ్తున్నాం అనమాట ఇక్కడికి ముందు చూడు చాలే తెస్తున్నా హరియర్ లేదు మిడ్ లెవెల్ ఇది టాప్ ఎండ్ అనమాట హరియర్లో హాయ్ గర్ల్స్ మనం అయితే నెక్సెస్ మాల్ అయితే వచ్చేసాము ఫుల్గా ఇక్కడ డెకరేషన్ చూడొచ్చు ఇండిపెండెన్స్ డే కాబట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు మొత్తం ఏమేంటనే ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తారంటే బయట అవుట్లెట్స్ కూడా ఉంటాయి తీసుకుంటావు ఎక్కి కమ్మలు కొంచెం యూజ్ అవుద్దాము ఓకే ఇన్సైడ్కి అయితే వచ్చేసాము చూడొచ్చు ఎంట్రన్స్లో అయితే ఉన్నాము షాపింగ్ ఏం కాదు ఊరికే టైంపాస్కి అయితే వచ్చాము మేము వెళ్తూ ఉన్నాం జస్ట్ టైంపాస్ పర్పస్కి అయితే వచ్చామన్నమాట మేము షాపింగ్ చేయడానికి అయితే కాదు ఏమన్నా ఉంటే ఫుడ్ కోర్ట్ ఏదైనా తినేస్తాము ఈ టైంలో మన బడ్జెట్ కాలేమో అది ఆల్రెడీ చెప్పాము
వెళ్తూ ఉన్నాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. సండే కదా మొత్తం కళ ఉంది. ఇదంతా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏదో ఈవెంట్ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ 360. ఏదో జరుగుతుందన్నమాట. 360 degrees ఎక్స్పీరియన్స్ అంటే ఏదో మరి ఐడియా లేదు. రిపబ్లిక్ డే అనమాట ఈరోజు, అందుకే క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏదో జరుగుతుంది. ఇక్కడ రేడియో మిర్చి ఏదో ఈవెంట్ ఏదో జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏదో జరుగుతుంది అనమాట. ఏదో పజిల్ క్లియర్ చేయాలంట. ఏదో ఇక్కడ ఏదో పజిల్ పెడుతున్నారు. టైమింగ్ ఉంటుంది అనమాట. ఆ టైమింగ్లో క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తున్నారు ఇక్కడ ఒక కప్పులో. 30 seconds. But it's fine. You've still completed the puzzle, so I'll just note down the time. So worries, okay? In the meantime, if anybody wants to sit, you. ఓకే, మూవ్ అయితే అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి తర్వాత ఇంకా పైకి వెళ్తూనే ఉంటాం. మావాడికి భయం అనమాట అది ఎక్కడం. అది చూడొచ్చా, చూసారు కదా నిదానంగా అయితే ఎక్కాడు. మనకి ఎస్కలేటర్ రాదనమాట. ఎక్కడం రాదు, దిగటం రాదు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావా టాస్క్? పెద్ద టాస్క్ అని మన మావాడికి. లిఫ్ట్ ఎక్కడం కూడా భయమే. ముందుకు వెళ్దాం. ఆఫర్స్ అయితే ఏం లేవు ఇక్కడ మాల్స్లో. వెళ్తూ ఉన్నాం ముందుకి. అది ఈజీనే, పజిల్ ఈజీ అన్నమాట, తీసుకోవచ్చు. సేల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా ఉండే సేల్ ఇది. ఫ్లాట్ 50 అని. నెక్స్ట్ ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట మాల్ మొత్తం. ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు, ఫుడ్ కోర్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమైనా తిన్నాం. తినేదంటే ఏం లేదు. ఇక్కడ మ్యాజిక్ పిన్ ఉంటుంది. మ్యాజిక్ పిన్లో ఒక ఆఫర్ ఉందన్నమాట. ఆఫర్ రిడీమ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. 9 రూపీస్ అనమాట. లాస్ట్ టైం ఓరియంట్లో కూడా సేమ్ ఆఫర్ ఉంది. ఇప్పుడు కూడా సేమ్ ఆఫర్ కోసం వెళ్తున్నాం అనమాట. టోకో బెల్ అయితే వచ్చాం అనమాట. టాకో బెల్ సారీ. ఇక్కడైతే మనకు అయితే ఇక్కడ మ్యాజిక్ పిన్లో ఇక్కడ ఆఫర్ అయితే ఉందన్నమాట. 108 రూపీస్ నార్మల్ యాక్చువల్ దీని కాస్ట్. మనకైతే ఇక్కడ 9 రూపీస్కి వస్తుంది. చూడొచ్చు, ఇక్కడ 9 రూపీస్ అయితే ఒకటి బుక్ చేసాము, ఒకటి ఆర్డర్ చేసాము అనమాట. కొంచెం మిడిల్ క్లాస్ వైబ్స్ అనమాట మనకి. ఎప్పుడు ఇలా ఉంటాయి. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ అలాగే చేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ మేము ఏదో 3 అయితే ఆర్డర్ ఇచ్చాము. 3 వచ్చి 99 రూపీస్ అయితే పడింది. 3 9 అలాగా చూడాలి. ఆఫర్ అనమాట. ఇక్కడ ఆఫర్ ఏం లేదు, ఇక్కడ నడుస్తుంటుంది మామూలుగా మ్యాజిక్ పెన్లో ఆఫర్స్. అది ఇలా 3 అయితే ఆర్డర్ చేసాము. సింపుల్గా 3 అనమాట. జస్ట్ 9 రూపీస్. రాదురా మామ. జస్ట్ 9 రూపీస్ అనమాట డీల్ మ్యాజిక్ పెన్లో టొబాకోలో. 3 అయితే తీసుకున్నాం మేము ముగ్గురం. బెస్టే కదా ఆఫర్ ఇది. ఇలా ఎప్పుడైనా మీరు మాల్స్కి ఇలా వచ్చినప్పుడు, మాల్స్ అనే కదా బయట కూడా, ఒకసారి మ్యాజిక్ పెన్ అయితే చెక్ చేయండి. ఈ మ్యాజిక్ పెన్ అయితే ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. కాయిన్స్తో మనం ఇలా రిడీమ్ అయితే తీసుకోవచ్చు. అయిపోయింది అనమాట. రిటర్న్ అయితే వెళ్తున్నాము. జూడియోకి వెళ్తున్నాం అనమాట. జూడియోలో కొంచెం షాపింగ్ అయితే ఉంది. అక్కడ మనకు నచ్చినవి ఉంటే తీసుకొని ఇలా రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. హాయ్ గైస్, జూడియోకి అయితే వచ్చాము. ఇప్పుడు జూడియో కోర్మంగ్లోకి అయితే వచ్చాను అనమాట. ఒక చిన్న షాపింగ్ ఉందని చెప్పాను కదా, అటుకుంటే ఏంది కోర్మంగ్లో జూడియోకి వచ్చాం అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది జూడియో. చిన్న ఒక ఎక్కువ షాపింగ్ లేదు. జస్ట్ ఒక వైట్ షర్ట్ అయితే తీసుకోవాలి. షర్ట్ కాదు, టీ షర్ట్. వైట్ టీ షర్ట్ తీసుకోవాలి. సేల్ కూడా ఉన్నట్లుంది. సార్ చూద్దాం ఏమైనా దొరుకుతాయి మా ఆఫర్స్. వచ్చామన్నమాట. సేల్ ఏం లేదు, ఊరికి జస్ట్ వాళ్ళు బయట సేల్ అని పెట్టారు. సేల్ ఎక్కడేం కనిపించట్లేదు అనమాట. వచ్చేస్తుంది మాకు కావాల్సినవి. ఇందులో మాకు బ్లాక్ కావాలన్నమాట. బ్లాక్ కానీ వైట్ కానీ మాకు కనిపించట్లేదు.
సెట్ అవ్వదు. లేదు లేదు చూడొచ్చు. జుడియో అంటే మన మిడిల్ కొంచెం అఫోర్డబుల్గా ఉంటాయి అన్నమాట. కొంచెం బ్రాండ్ టైప్లో ఉంటాయండి. కొంచెం చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బయట మనకు కొంచెం బెస్ట్ ప్రైజ్లు అయితే ఉంటాయి. చూస్తున్నాం ఇక్కడ చూసాం అనమాట. అక్కడ మాకు కావాల్సింది అయితే లేదు, ఇంకా వేరే చోటుకి వెళ్తున్నాం. సెర్చ్ చేస్తున్నాం అనమాట. మాకు ఒక ప్లెయిన్ వైట్ టీ షర్ట్ అయితే కావాలి. బై 1 get 1 అంట. ఇక్కడ బై 2 get 1 చూడడానికి వచ్చాము. డ్యామేజ్డా? కాదు కాదు, డ్యామేజ్ చూస్తున్నాం. ఇక్కడ ఏం లేవు, డ్యామేజ్ ఉన్నట్లు ఉన్నది. మా వాడికి గెస్ చేశాడు. ఇక్కడైతే డ్యామేజ్ అయితే ఉందన్నమాట. డ్యామేజ్ లేకపోతే ఫోల్డ్ చేసినప్పుడు అట్లా వచ్చిన ఐడియా లేదు. డ్యామేజ్డే ఇది. జూడియోలో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒక టీ షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్ అయితే దొరకలేదు నాకు, ఏదో దొరికింది. చూస్తున్నాను అనమాట. షాపింగ్ అయితే అయిపోయింది అనమాట మాకు. వెళ్తున్నాం ఇంకా. 2 అయితే తీసుకున్నాను. 2 టీ షర్ట్స్ ఉన్నాయి లోపల. బ్లాక్ టీ షర్ట్స్ కాదు, స్లీవ్లెస్ టీ షర్ట్స్ ఇవి. బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి. రీసెంట్గా మమ్మల్ని మోసం చేశాడు ఫ్రెండ్స్. టీ షర్ట్ తీసుకొని మాకు తీసేలేదు. ఫస్ట్ మనోడు నెక్స్ట్ మంత్ ట్రిప్ వెళ్తున్నాడు అనమాట. సింగపూర్, బ్యాంకాక్ వెళ్తున్నాడు. అప్పుడు రేపు నేను సాలరీ పడతాను తీస్తాను చెప్పాను. పాపం మనోడు ఫీల్ అయ్యాడేమో. ఫీల్ అవ్వాలి, ఎంత ఫీల్ అవుతాను కానీ. తీసుకున్నాను రీసెంట్గా 2 షర్ట్స్ అయితే తీసుకున్నాను. దాని లోపల అనమాట. చూసారు కదా మనోడు, వాడు బాధ దిగలేక ఎక్కలేక ఇబ్బంది పడుతున్నాడు. షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్తున్నాము. ఫుడ్ బయట తినాలా లేకపోతే రూమ్కి వెళ్తే తినాలని డిసైడ్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.